ఇప్పుడు ఈడీ కాబట్టి హిందీలో ఇంగ్లీష్లోకి వచ్చారని చెప్పేసి బయట ఏదో ట్రోల్ నడుస్తా ఉంది, నిజమేనా? అంతే కదా, అంతే, అదే నడుస్తుంది. అయ్యే క్వశ్చన్లు మళ్ళీ వేరుగా హిందీ ఇంగ్లీష్ లో అడుగుతారు. కేటీఆర్ గారు ఎట్లాగూ భాషా ప్రావీణ్యం ఉంది కాబట్టి వారు బ్రహ్మాండంగా జవాబులు చెప్తారు దానికి. సో 100% దాంట్లో ఏమీ లేదని, అవినీతి లేదని చెప్పేసి వాళ్ళ కేబినెట్ మంత్రులు చెప్పారు కదా, మనం ఏం చెప్పడం ఏంది? పొన్నంరావు గారు చెప్పారు దానిలో ఏమి అవినీతి లేదు, కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి తప్ప. సో 100% ఆ కేసులో ఏమీ సత్తా లేదని చెప్పి అందరి ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. కేవలం ప్రజల దృష్టి మలచడానికి రోజు పొద్దున జరుగుతున్న 2 ప్రభుత్వాలు చేస్తున్న నాటకాలు ఇవి. అంతే, అక్కడొకటి ఇక్కడొకటి. అంతే. అక్కడేమో రాజ్యాంగం పట్టుకొని ఏమో ఇక్కడ ఆదాని ఆ కథ ఈ కథ అని చెప్పేసి అక్కడ పెద్దమని చెప్తా ఉంటాడు. మరి ఇక్కడికి వచ్చేవారికి ములాఖత్ ఏందన్నా అసలు? మీరు చూస్తూ ఉన్నారు కదా, కేవలం ఒకే ఒక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇద్దరు కలిసి అందరు ఎంపీలు, బీజేపీ ఎంపీలేమో రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వాళ్ళు పొగుడతారు, ఆయనేమో వాళ్ళని పొగుడతాడు. అది జరుగుతూ ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసులో ఇంకా ఉంది, తప్పకుండా మళ్ళీ వీళ్ళే వస్తారు. సో భయపడిపోయి వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న తతంగం ఇది, ఇద్దరు కలిసి చేస్తున్న నాటకాలు ఇది. తప్పకుండా ప్రజలు వాళ్ళిద్దరు కూడా బుద్ధి చెప్తారు. పండుగ పూట కూడా ఏందన్నా ఈ పోలీసుల కథ ఏంది, కార్ఖాన్ ఏంది, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసుడు ఏంది, ఏంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం? కేవలం అది కూడా జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది కాదు, కేవలం అది కూడా జరుగుతూ ఉంది. పని చేసే సత్తా లేదు, పని చేసే నాయకత్వ పటిమ లేదు, పని చేసే ఆలోచన లేదు, పని చేద్దామన్న విజన్ లేదు. సో ఆబ్వియస్లీ ఇంకేం చేయాలి మరి? ప్రజల దృష్టి మలచాలి. రోజు పొద్దున్న లేస్తే ఇవే కేసులు పెట్టాలి, ప్రజల్ని తప్పుదారి పట్టియాలి, కార్యకర్తలను తప్పుదారి పట్టాలి. కానీ క్లియర్గా మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎన్ని కేసులు వేసినా మీరు మాత్రం డిస్ట్రాక్ట్ కావద్దు అని కార్యకర్తలు చెప్తా ఉన్నారు. సో తప్పకుండా మేము మాత్రం కార్యకర్తలుగా పార్టీ ఆదేశాల మేరకు అందరం కూడా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. రైతు భరోసా గురించి అడుగుతాం, రైతు రుణమాఫీ గురించి అడుగుతాం, మహాలక్ష్మి గురించి అడుగుతాము. కేవలం అవిట్ల మీద మేము మాత్రం పోరాడతాం. ఎన్ని చేసినా, ఎన్ని రోజులు చేసినా మేము మాత్రం, ఎందుకంటే మా బాధ్యత తెలంగాణ. వాళ్ళకి కేవలం ఒక గేమ్ ఇది, మాకు మాత్రం బాధ్యత. తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా మా కేసీఆర్ గారు తెలంగాణ బాపుగా వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాం.